అసలు డేటా అంటే ఏమనుకుంటున్నారు? A database is a mutual fund, stock market, period carefully before investing, and it's called database. లేదు బాస్, ఇది అది కాదు. ఈ వీడియోలో డేటా గురించి అండ్ అజూర్ డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. పేరుకే ఇంత పెద్దగా ఉంది కానీ వర్క్ సూపర్ ఈజీగా ఉంటుంది. మనందరి లైఫ్లో ఒక కామన్ థింగ్ ఉంది, అదేంటో తెలుసా? ఏంటిది హైదరాబా? కాదు, డేటా. ప్రతి ఒక్కరికి డేటా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉండే డేటా ఏంటి? వాట్సాప్ చాట్స్, ఇన్స్టా ఫొటోస్, ఆర్ మనకి నచ్చిన మీమ్స్. మన దగ్గర ఉండేదే ఎక్కువ డేటా అనుకుంటే కంపెనీస్ దగ్గర ఆ డేటా టన్నులు ఉంటుంది. ఇంత డేటాని ఎక్సెల్ షీట్లో ఆర్గనైజ్ చేయలేం. ఎక్సెల్ షీట్ని 50,000 రోస్కి ముందు చూడొచ్చు, తర్వాత మెమరీ పోతే ఎక్సెల్ లాక్ అవుతుంది. ఇలాంటప్పుడే మన అజూర్ డేటా ఇంజనీర్ సూపర్ మ్యాన్ లాగా ఎంటర్ అవుతాడు. ఇమాజిన్ మీరు ఒక పెళ్లి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక ఫంక్షన్ అంటే చాలా మంది రావాలి, చాలా ఐటమ్స్ అరేంజ్ చేయాలి. చైర్స్, ఫుడ్స్, డీజే అన్నీ ఒక ఆర్డర్లో ఉండాలి కదా. ఆ పెళ్లి ప్లాన్ చేయడమే కాదు, బ్యాలెన్స్గా అరేంజ్ కూడా చేయాలి. అజూర్ డేటా ఇంజనీర్ చేసేది ఇదే. కంపెనీస్కి వచ్చిన హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని ప్లాన్ చేసి కరెక్ట్ ప్లేస్లో స్టోర్ చేయడం, మేనేజ్ చేయడం. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది, మేనేజ్ చేయడం అంటే ఎలా చేస్తారని. ఈవెంట్స్కి ఆర్గనైజర్స్ ఉన్నట్టే అజూర్ డేటా ఇంజనీర్స్కి SQL, పైథాన్, స్పార్క్ లాంటి సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్తో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేసి నెక్స్ట్ లోడ్ చేస్తారనమాట. దీనినే ETL ప్రాసెస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే అజూర్ డేటా ఇంజనీర్ వర్క్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ రా డేటాని స్టోర్ చేసుకొని అజూర్ టూల్స్ లైక్ అజూర్ డేటా ఫ్యాక్టరీ, డేటా లేక్, డేటా బ్రిక్స్, సినాప్స్ అనాలిటిక్స్ లాంటి సర్వీసెస్ని యూజ్ చేసి బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా డేటాని ఇన్సైట్స్గా కన్వర్ట్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోలీ అకాడమీ.